అందరూ అన్నదమ్ములే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళు. వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి తన సోదరుణ్ణి హత్య చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు అప్పుడెప్పుడు. ఇప్పుడు ఆ కేసు శిక్ష పడింది 2018 నాటి. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో 7 నిందితులకి 2 జీవితకాల కఠిన కారాగార శిక్షలు ఏకకాలంలో అంటే 14 సంవత్సరాల జైలు శిక్ష అనమాట అమలవుతూ విధిస్తూ జిల్లా ప్రధాని జి శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందినటువంటి దెయ్యం శివారెడ్డి అతని కొడుకు భానుప్రకాష్ రెడ్డి 2018 మార్చి 30వ తేదీ సాయంత్రం 5:30 గంటల పొలంలో గడ్డి కోసుకుని బైక్ మీద పెట్టుకుని ఇంటికి వెళ్తుండగా వాళ్ళ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ అతని చిన్న తమ్ముడు మైనర్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బైక్ నడుపుతున్న భానుప్రకాష్ రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్తే బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్ మీద వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్ రెడ్డి శివారెడ్డి కింద పడిపోయారు. బాలకృష్ణ అతని చిన్న తమ్ముడు సూర్యనారాయణ వేటకొడవలతో శివారెడ్డి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపొద్దని వేడుకున్న భానుప్రకాష్ రెడ్డి మీద కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముడు భాస్కర్, విజయ్ కుమారుడు వేటకొడవలు పట్టుకుని వెంటబడ్డారు. భానుప్రకాష్ రెడ్డి కేకలేయడంతో సమీపంలోని పొలంలో ఉన్న అతని చిన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్ రెడ్డి రావడంతో బాలకృష్ణ అతని తమ్ముళ్ళు, బంధువులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడికక్కడే చనిపోతే భానుప్రకాష్ రెడ్డి ఇటికలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు తాజాగా దీని మీద తీర్పు వచ్చింది. వీళ్ళు సాకే భాస్కర్, సాకే విజయ్ కుమార్లకు 35,000 రూపాయలు చొప్పున, మిగిలిన 5గురికి 30,000 చొప్పున జరిమానా విధించారు. 2 మైనర్ల మీద జునైల్ కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కేసులో 3 నిర్దోషులుగా ప్రకటించారు. శిక్షణ పడిన వాళ్ళు సూర్యనారాయణ మినహా మిగిలిన 6 కూడా అన్నదమ్ములే కావడం ఇక్కడ కీ పాయింట్.